చెరువుకు రక్ష హైడ్రా త్రిముఖ వ్యూహం ఆక్రమణల దశల వారీగా కూల్చివేత మున్ముందు కట్టడి. ఇది సాధ్యమవుతుందా? ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి చెరువులన్నిటినీ కాపాడతామంటే 20-30 సంవత్సరాల క్రితం నుంచి కబ్జా చేసినటువంటి చెరువులను ఏం చేస్తారు? 20-30 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఏం చేస్తారు? ఇది హైదరాబాద్ మూసీ నదికి సంబంధించి మూసీ నదిలో కట్టినటువంటి ఇండ్లను తొలగించాలంటే మళ్ళీ దానికి రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి పథకం ఇస్తే తప్ప తొలగించలేనటువంటి పరిస్థితి. చెరువులో కబ్జా చేస్తారు. కబ్జా చేసిన తర్వాత 20-30 సంవత్సరాలు సపోర్ట్ చేయకుండా ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి చేస్తే ఎట్లా ఉంటుంది? హుస్సేన్ సాగర్తో సహా హైదరాబాద్లో అన్ని చోట్ల కబ్జాలే. చెరువుల్లో 20-90% వరకు తగ్గిన విస్తీర్ణం. దిగ్భ్రాంతికి గురి చేసిన ఎన్ఆర్ఎస్పి నివేదిక, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేస్తాం, అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్లాట్లు చేసిన వారిపై కేసులు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది సపరేట్గా ఒకటి పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎఫ్టీఎల్కి సంబంధించినవి. ఇందులో రాజకీయ నాయకులు ఉంటే ఏం చేస్తారు? అధికార పార్టీకి ఉన్నటువంటి నాయకులు ఉంటే ఏం చేస్తారు? చాలా చోట్ల ఈ వేసినటువంటి వెంచర్లు వేసినటువంటి వాళ్ళకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఏ రాజకీయ నాయకుడు అండ లేకుండా ఇది జరుగుతుందా? గ్రామాల్లో ఇప్పుడు హైదరాబాద్లో కలిసినటువంటివి గతంలో గ్రామాల కింద ఉండేటువంటివి అప్పటికప్పుడు విచ్చలవిడిగా ప్రతి ఊర్లో కూడా చెరువులు కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కబ్జా కాకుండా ఏం చేస్తారు? హైదరాబాద్ ఒక హైడ్రానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా చెరువులకు వచ్చేటువంటి కాల్వలు, కుంటలు, వాటి కింద ఉన్నటువంటి మత్తడి, వాగులు, వంకలు, వీటన్నిటిని కాపాడడానికి హైడ్రా లాంటి సంస్థ ఏదైనా తెలంగాణలో ఏర్పాటు చేస్తారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అంటే ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో అదే అవుతుంది కదా. వరంగల్లో, కరీంనగర్ లాంటి నగరాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వరంగల్లో పోయినసారి వానలకి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. వరంగల్ మొత్తం నీట మునిగిపోయింది కదా. కారణం ఏంది? వరంగల్లో కూడా అదే జరిగింది. అక్కడ కూడా ఇదే వెంచర్లు, అదే ప్లాట్లు, మొత్తం చెరువులు, అన్ని గుట్టలు, చెరువులు తవ్వేస్తారు. అనుమతులు ఇచ్చేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానము ఉండాలి. ఆ తర్వాత అధికారులు ఎవరైతే ఈ బఫర్ జోన్లలో మిగిలిన చోట్ల అనుమతులు ఇవ్వాలనుకునేటువంటి వాళ్ళు భయపడే విధంగా ఉండాలి. 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు. ఇట్లా ఈ పేరు చెప్పేంటి? ఓవైపు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెద్దలు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒత్తిడి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇట్లయితే నిర్మాణ రంగ కార్మికులు రోడ్డు మీద పడతారు. ఇదొక కోణం తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. నిర్మాణ రంగం పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, నిర్మాణ రంగ కార్మికులు, రియల్ ఎస్టేట్ మీద ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఉపాధి లేకుండా పోతున్నారనేటువంటి ఒక కొత్త ప్రెజర్ తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ వేదికగా కేవలం ఇది ఒక్క అంశంపైనే చర్చించి తెలంగాణలో ఉన్నటువంటి గుట్టలను, చెరువుల కింద ఉన్నటువంటి శిఖం భూములను, ఆ మత్తడి భూములను, కాలువలని, చిన్న చిన్న కుంటలని ఏ విధంగా కాపాడాలి భవిష్యత్ తరాలకు? ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా పోతే పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్లో ఇంటికి 10,000 నిబంధన ఎందుకు వచ్చింది? ఇంటికి 10,000 ఇస్తామని ప్రకటించారు కదా కేసీఆర్ గారు. కేవలం హైదరాబాద్లో ఇళ్లలకు నీళ్లు రావడమే కారణం. ఏమిటి? జనాభా హైదరాబాద్లో పెరిగిపోతుంది, ఇబ్బడిముబ్బడిగా ఇష్టం ఉన్నట్టుగా కట్టడాలు పెరిగిపోతున్నాయి, కాలువలు అన్నీ మునిగిపోతున్నాయి, అన్నీ కబ్జా అయిపోతుంది, ఏముండదు. ఇక సేమ్ అది వరంగల్లో జరిగింది, కరీంనగర్లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, గ్రామాలలో కూడా జరుగుతున్నది. ఇప్పుడు కొంత పట్టణాలకు దగ్గరగా ఉండే చోట, లేకపోతే గ్రామాలకు చుట్టుపక్కల ఉండే చోట మొత్తం ఏది సహజంగా ప్రకృతి సహజంగా వచ్చేటువంటి వాగులు, వంకలు, మొత్తం చెరువులన్నీ కూడా కబ్జా అవుతున్నాయి. కాబట్టి ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక నిబంధన తీసుకురావాలి. ఇదే అంశం పైన నిన్న ఒక చెరువులది లిస్ట్ ఇచ్చారు కదా, ఒక్కొక్క చెరువులో ఎంత వస్తుంది ఏంటి అనేది. ఈ నాచారం దగ్గర ఎన్టీ రామారావు, పాత పెద్ద ఎన్టీ రామారావు ఉంటాడు కదా, చచ్చిపోయిన ఎన్టీ రామారావుకు ఒక స్టూడియోనో ఒక జాగా ఉంటుంది. ఆ జాగాకు సంబంధించి ఆయన కట్టుకున్నటువంటి స్టూడియో అవతలకి ఇంకొక ఎకరమో అర్ధ ఎకరమో దాన్ని జరిపి కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎప్పుడు 1970 ముందు అనుకుంటా బహుశా. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పటికీ 1980 కంటే ముందు ముచ్చట. ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ చెప్పినటువంటి వివరాలు
నాచారం దగ్గర ఆయన స్టూడియో కట్టుకున్నాడు. ఆ స్టూడియో కట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం పెంచుకోవాలంటే దాని పక్కన ఉన్నది గవర్నమెంట్ జాగా. ఆ గవర్నమెంట్ జాగా చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ నిల్వ ఉండేటువంటి ఏరియా. అది కొద్ది కాలం ఎండిపోతుంది, వానాకాలం వస్తే అది నిండిపోతుంది. దాని పక్కనే ఉన్నది కాబట్టి అది గవర్నమెంట్కి సంబంధించింది. ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమి, దానికి కొందరు నేను డబ్బులు ఇస్తా, దాన్ని నేను కట్టుకుంటా అనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటువంటి లోకల్ పట్వారీ, అప్పటికి పట్వారీ వ్యవస్థ ఉన్నది. విఆర్ఓలు విఏఓలు మండల వ్యవస్థ లేదు కదా, అప్పటికి తాలూకాలు పట్వార్లు ఉండేది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పట్వారీ అక్కడ కట్టడానికి వీల్లేదు, మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు, విరమించుకోండి అని చెప్పేసి ఆ స్టూడియో పక్కన మీరు ఏది సర్కారు భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కబ్జా చేయడానికి వీల్లేదని అక్కడ ఉన్నటువంటి పట్వారీ నోటీసులు జారీ చేస్తాడు. ఇది సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయము, ఇది జరిగినటువంటి విషయము. ఒక ఎంఆర్ఓ, ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారు. ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆ తర్వాత రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను మొత్తం తీసేసిన ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి, మండలాలు తీసుకొచ్చిరు, లేకపోతే పటేల్ పట్వారీ వ్యవస్థ అంతకుముందు మొత్తం ఏదో పెత్తనం హింస వీళ్ళ ఇట్లా ఉంటుండే. కానీ పటేల్ పట్వారీ వ్యవస్థ తీయడానికి ఏంటంటే తను ఎక్కడైతే కొంత జరిపి కట్టుకోవాలనుకున్నాడో సీనియర్ ఎన్టీఆర్, ఆ కట్టుకోవడానికి లోకల్గా ఉండేటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పట్వారీ, అరే నేను ఇంత పెద్ద సినిమా హీరోని, దానికి కావాల్సిన డబ్బులు ఇస్తా, తీసుకోండి అవసరమైతే అంటే నిబంధనలు వర్తించవు, కట్టడానికి వీల్లేదని ఒక స్థానిక పట్వారీ ఆపడం పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పట్వారీ వ్యవస్థ తీయడానికి కారణము ఏదో పట్వారీలంతా దొంగలు లంగలు అనేటువంటిది కాదు. ఇది జరిగింది. కొంత ఎక్కడైనా ఉంటుంది. పోనీ పట్వారీ వ్యవస్థ తీసిన తర్వాత ఎక్కడైనా సరే రెవెన్యూలో ఎక్కడ అవినీతి కానీ లంచం కానీ తాండవించలేదా? ఎన్టీ రామారావు హయాంలో లంచం మీద లేదా? అవినీతి లభించలేదా? అదొక బహానా, అదొక కథ అంతే, అది తీసేయడానికి. ఇది చరిత్రలో ఉన్నటువంటి అంశము. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఆ చెరువులు గతంలో కొంత కాపాడబడ్డాయి, భయం ఉండేది. చెరువు కానీ లేదంటే బంజరు భూములు కానీ లేకపోతే సర్కారు భూములు కానీ ఎక్కడైనా సర్కారు కంచెలు పోరంబోకు భూములు ఏవైనా ఉంటే వాటిని కబ్జా చేయాలంటే భయపడేది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్టీ రామారావు సర్కారు వచ్చిన తర్వాతనే ఈ కబ్జాలు పెరిగిపోయినాయి. అంతకుముందు అంత కబ్జాలు లేవు. కాంగ్రెస్ సర్కార్ 1964-67లో కూడా హైదరాబాద్లో ఈ దొంగ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కానీ హైదరాబాద్లో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ పోరంబుక్ భూములు, సర్ఫేకాస్ భూములు, లేకపోతే ఇనాం భూములు, కొంతమంది ఇండియా విడిచిపెట్టేట్టు బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ భూములు, కాందీ షీక్లో భూములు, ఇవన్నీ ఎక్కువగా కబ్జాకు గురైనాయి. అప్పుడే హైదరాబాద్ రెవెన్యూ చట్టాన్ని మార్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి పేరిట విధ్వంసం. ఏ ఒక్క భూమిని కూడా అంటే ఒక అభివృద్ధి చేసినామంటే హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి చేసేటప్పుడు ఏ గ్రామాల్లో ఏ భూములు ఉన్నాయి, ఏవి ప్రైవేట్ భూములు, ఏవి ప్రభుత్వ భూములు, వేటికి అనుమతులు ఇవ్వాలి, వేటికి అనుమతి ఇవ్వకూడదు, ప్రభుత్వ భూములను ఏం చేయాలి, భవిష్యత్తు తరాలకు ఎట్లా దాచిపెట్టాలి, ప్రభుత్వ భూములను ఏ విధంగా కాపాడాలనేటువంటి అంశం పైన ఎక్కడ ఒక స్పష్టమైనటువంటి చట్టం తీసుకురాలేదు గత సర్కారులు. అంతకుముందున్నటువంటి ఎన్టీ రామారావు సర్కార్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ ఇక ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్లకు సంబంధించినటువంటి బంధుగణమంతా కూడా హైదరాబాద్ చేరుకొని ఇష్టం ఉన్నట్టుగా భూములు కొనుక్కొని, ఇష్టం ఉన్నట్టుగా ప్రైవేట్ భూములు కొనుక్కొని, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రైవేట్ భూములు కొనుక్కొని దాని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు, ఈ గుట్టలు చెరువులన్నింటినీ కూడా వాళ్లకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల కీలకమైనటువంటి రెవెన్యూ అధికారులందరినీ కూడా వాళ్ళ చేతిలో ఉండేటువంటి వాళ్ళ బంధుత్వానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళను హైదరాబాద్ చుట్టుపక్కల రెవెన్యూ ఆఫీసర్లుగా నియమించుకున్నారు. ఇది చరిత్ర. రెవెన్యూ ఆఫీసర్లుగా నియమించుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా, ఎందుకంటే అప్పుడు హైదరాబాద్లో తక్కువ రేటు ఉంటుండేది, ఆంధ్రాలో రేట్లు భూములు ఎక్కువ ఉంటుండేది. ఎన్టీ రామారావుకు సంబంధించిన బంధుగణం అంతా కూడా అక్కడ 1 ఎకరం అనుకుంటే ఇక్కడ 10 ఎకరాల భూమి వచ్చేది కదా. అట్లాంటి సందర్భాన్ని ఆసరా చేసుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఇష్టం ఉన్నట్టుగా భూములు కొనేయడం మొదలుపెట్టారు. ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఈ చెరువులన్నీ ఎందుకు కబ్జా అయినాయి, ఏమైనాయి, గత ప్రభుత్వాలు ఇదే ట్యాంక్ బండు, హుస్సేన్ సాగరు ఎప్పటి నుంచి కబ్జాకు మొదలైంది, ఎప్పటి నుంచి కబ్జాలు స్టార్ట్ అయిపోయినాయి,
గండిపేట చెరువులో ఎప్పటి నుంచి కబ్జాలు మొదలైనాయి? ఆ 111 జీవో తర్వాత అక్కడ కొన్న వాళ్ళంతా ఎవరు, ఉన్న వాళ్ళంతా ఎవరు? నిజానికి స్థానికంగా ఉండేటువంటి ఏ గ్రామస్తుడు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో స్థానికంగా పుట్టి పెరిగిన గ్రామస్తులో 10% కూడా లాభపడలేదు. 10% కూడా అక్కడ పెరిగినటువంటి భూముల ధరల వల్ల ఎవరు లాభపడలేదు. 10% కూడా అడ్డికి పావుషేరు అమ్ముకోవడము, లేకపోతే అమ్ముకున్న తర్వాత విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేసి వాటిని నాశనం చేసుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వృద్ధి చెందలేదు. ఇది నిజం. కోకాపేటకు సంబంధించి సినిమాల్లో వ్యంగ్యంగా కోకాపేటలకు సంబంధించినటువంటి వ్యంగ్యమైనటువంటి భాషలు పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మాత్రం అభివృద్ధికి గురి కాలేదు. వాళ్ళు ఇబ్బందులకే గురైనారు. వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందలేదు ఈ భూములకు సంబంధించి. తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత చూసేసరికి మళ్ళీ కొనలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది ఈ చెరువులకు సంబంధించినటువంటి ఇవాళ మొదలైనయా, ఎప్పుడు మొదలైనవి, ఎవరెవరు ఇచ్చిర్రు? పోనీ అది రికవరీ చేయకపోయినా పలానా సంవత్సరంలో పలానా అధికారి, పలానా సర్కారు ఉండగా పలానా ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ అని వివరాలైన ప్రజలకు చెప్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా. దొంగెవరో దొరెవరో తేలిపోతుంది కదా. కనీసం హైదరాబాద్ చుట్టుపక్కల నాలాలు కబ్జా కావడానికి, లేకపోతే చెరువులు కబ్జా కావడానికి ఆ విషయాలను కూడా తెలవాలి కదా.